లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు సార్? చేయని ప్రయత్నం ఏముంది సార్, వచ్చి ఇక్కడ తాగుబోతుల్లా చేశాను. లాస్ట్ టైం మా హీరోలను తీసుకొచ్చాం. అండ్ అన్నిటికంటే మించి మా కంటెంట్ని అంత ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాం. సురేష్ గారి ద్వారా, #మీడియా శ్రేయాస్ మీడియా ద్వారా వాళ్ళ దగ్గరికి అంత తీసుకెళ్ళగలిగితే వాళ్ళు కూడా మన వెనక అంత చూస్తారు. సో చూస్తున్నారు, లైక్స్ వ్యూస్ అన్నీ వస్తున్నాయి. అందరూ వస్తారనే మేము ఆశిస్తున్నాం సార్. వస్తే ఇంకా ఆ రోజు ఆనందానికి హద్దే లేదు సార్. మన జెర్సీ సినిమాలో నాని అని వెళ్ళి ట్రైన్ పక్కన నడిచినట్టు నేను కూడా వెళ్ళిపోయి అరిచేస్తాను సార్. సూపర్ సార్. సార్ ఏంటి ఆ టైంలో ముందు తాగే సీన్ యాక్ట్ చేశారా? ఇంటర్వ్యూల్ బ్యాంక్ ముందు వచ్చేదాన్ని రియల్గా తాగారా, లేకపోతే మీరు ముందు అనేటప్పటికి ఏదో ద్రాక్ష రసం ఏదో ఇస్తారనుకుంటా? థమ్స్అప్లే ఉంటాయి. మీరు ఆయనకి ఏం ముందు ఇచ్చారా? ఆ సీన్ అప్పుడు ఒకటి మాత్రం గుర్తుంది సార్. దాంట్లో హ్యాపీ ఫీజ్ పోసారు బాటిల్లో. పోసుకోగానే కళ్ళు మండిపోయినాయి సార్. మళ్ళీ షార్ట్ ఎందుకు సింగిల్ షాట్లో చేద్దాం, ఎమోషన్ కట్ అవ్వకూడదని కళ్ళు మండిపోయింది కూడా పక్కన పెట్టేసి చేస్తాను సార్. అప్పుడు ఆ కళ్ళు మంట వల్ల కళ్ళు ఎర్రగాయని నాకు రియాలిటీ కనిపించింది అక్కడ. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదా థియేటర్ చూస్తున్నప్పుడు, ఏంటి పిచ్చెక్కిపోయిందా ఏంటి ఇంతలా ప్రేమిస్తున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు ఫీల్ అయ్యారు అది? సార్ మేడం, నేను నిజంగా అన్ని సీన్స్ క్యారెక్టర్లో ఉండే చేశాను మేడం. లేకపోతే రాదు మేడం ఏదైనా. కొన్ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ ఒకటి టూ హైలో ఉంటుంది, క్లైమాక్స్ ఒకటి టూ హైలో ఉంటుంది. అందరికీ అవి బాగా ఎక్కినాయి. సో అదే అని చెప్పాలి. ఇంకా ఏంటి దాని నుంచి వెనకాల ఆయన క్వశ్చన్ అడుగు, అన్న మీరు మళ్ళీ మ్యాగీను మటన్ సూప్ వాటి గురించి అడగబాకండి అన్న ఇప్పుడు దయచేసి. ఆయన అలాంటివి అడుగుతారు కానీ డైరెక్టర్ గారు. చెప్పండి అమ్మా. సో హాయ్ అండి, జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఇది. సో బేసికల్ గా ఇలాంటి సినిమాస్ లైక్ అర్జున్ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి ఎన్ని లాంగ్వేజెస్ లో వచ్చింది అండ్ ఆ జానరాలో చాలా మూవీస్ వచ్చాయి. ప్రతి చోట అబ్బాయిలు కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రేమిస్తే అది వీర ప్రేమ, అంటే ఒక పిచ్చి ప్రేమ అని అంటారు కదా. బట్ ఒక ఫీమేల్ కనుక ప్రేమిస్తే అది సైకో అంటారు, సైకోలా బిహేవ్ చేస్తుంది, మెంటల్ హాస్పిటల్కి పంపించేసేయాలి అని అంటారు. అఫ్ కోర్స్ చాలా మంది పర్టికులర్ గా లవర్ పేరు పెట్టి చెప్తుంటారు. థ్యాంక్ యూ అండి, ఫస్ట్ థ్యాంక్ యూ మీకు. ఇప్పుడు దాకా థాట్ రాలేదు. నెక్స్ట్ సినిమా నేను అమ్మాయిని మన సాయి గారి క్యారెక్టర్ లా పెట్టుకుని క్రియేట్ చేసుకొని చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయిని సాయి క్యారెక్టర్ లో పెట్టుకొని ఆ అమ్మాయితో నేను సేమ్ జానర్ సినిమా చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది. అంటే బేసికల్ గా ఇందాక ధర్మ గారు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు జస్ట్ నా మైండ్ లో వచ్చిన థాట్ ఏంటంటే, వాట్ ఇఫ్ ఆ ఫీమేల్ ఇస్ అ డ్రింకర్, ఎక్స్ట్రీమ్ లెవెల్. అంటే మీ డ్రింకర్ సాయి టైటిలే ఒకవేళ ఫీమేల్ డ్రింకర్ అమ్మాయి పేరు పెట్టుంటే ఎలా ఉంటుందని. అదే ఐడియా వచ్చింది నాకు ఇప్పుడు. ఇంకా అమ్మాయి భూమి మీద ఆగదు, ఎందుకంటే ఆమెకు అదే చేయాలి. అమ్మాయి మొదటి నుంచి సార్ ఆ క్యారెక్టర్ నచ్చింది సార్, క్యారెక్టర్ నచ్చింది సార్. ఏంటి ఇప్పుడు అతని క్యారెక్టర్ వేసి నీ క్యారెక్టర్ అతను గమ్మంటావు ఏంటి అని అడిగోండి నేను. ప్లీజ్ సార్ కరెక్ట్ గా మీరు భలే చెప్పారండి. అసలు ఇలాంటి సాయి క్యారెక్టర్ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడేనంటే కొంచెం కొట్టింది సార్. ఐడియా నేను ఇచ్చాను కాబట్టి అవకాశం కూడా ఇవ్వండి సార్. అన్న అర్జున్ రెడ్డి, నెక్స్ట్ RX100, ఇప్పుడు డ్రింకర్ సాయి. సో వాళ్ళు ఎలా స్టార్స్ అయ్యారో ఇండస్ట్రీలో మీరు కూడా యాజ్ డైరెక్టర్స్ గా హీరోగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. ఏంటి ఈరోజు నిజంగానే మా వాడు చెప్పినట్టు ప్రెస్ వాళ్ళందరూ బాగా అవునమ్మా, అందరూ అవుతారు, అట్లా అవ్వాలని కోరుకుంటున్నాము. నిజంగా మీరు అట్లా మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను అంటే ఒకవేళ నేను రిక్వెస్ట్ చేశాను మాట్లాడుతున్నారా, లేకపోతే ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారా మీరు? ఎందుకు రిక్వెస్ట్ ఏం లేదు సార్, బాగుంది, కంటెంట్ బాగుంది. థ్యాంక్ యూ సార్ ధర్మ గారు సార్ ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ మీరు. ఆల్రెడీ స్టార్టింగ్ రోజు కట్అవుట్లు పెట్టారు, ఆయన పవన్ కళ్యాణ్ గారిది, మీరు ప్రభాస్ గారు పెట్టారు. వీడియో చాలా వైరల్ అయింది ట్విట్టర్లో. అట్లా ఎప్పుడు చూపించబోతున్నారు ప్రభాస్ గారి సినిమా? సార్ పాపం ఆయనకి అసలు ఖాళీ ఉందా సార్? ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్ వరుసగా. ఆడటం కూడా తప్పే. ఆయనే ఖాళీగా ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు సార్, దాంట్లో అనుమానం ఏం లేదు. ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయనే చూస్తారు, మనం చూపించక్కర్లేదు కూడా. కలిసారా సార్? కలిసాను సార్. ఏమన్నారు సార్? ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ సత్యానంద్ సార్ కూడా చెప్పారు కదా ఏమన్నారు సార్.
మెగా అభిమానిగా సినిమా చేస్తున్నారు అవునండి. సార్. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మీకు? అన్న నాకు అంటే నేను దాని నుంచి క్వశ్చన్ వేస్తే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటున్నాను అన్న యాక్చువల్‌గా. నీకేమైనా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారని చూస్తున్నాను. ఎవరు అది కూడా అడగలేదు. చెప్పండి. నాతో నేను చెప్పేసుకుంటాను చెప్పండి. సిగ్గు లేకుండా. అదేంటంటే ఇప్పుడు ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో, స్టార్ హీరో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. మా అమ్మతో, మా నాన్నతో స్కూల్ ఎగ్గొట్టేసి, మా నాన్నతో అంటే స్కూల్‌కి వెళ్ళకుండా కూడా మా నాన్న కొట్టేసేవాడు. ఏందన్న అప్పట్లో రూ. 5 రూ. 5 ఉంటే పామర్ అనేది మా ఊర్లో ఉండేవాడిని నేను. పామర్ నుంచి ఉయ్యూరుకి రూపాయి టికెట్ లారీకేసి వెళ్ళిపోయేవాడిని. సినిమా టికెట్ రూపాయన్నర. సినిమా చూసి రూ. 10 సోడా తాగేవాడిని మధ్యలో. మళ్ళీ వచ్చేటప్పుడు లారీ ఎక్కి ఇంటికి వచ్చేవాడిని. కరెక్ట్ స్కూల్ వదిలిపెట్టే టైంకి ఇంటికాడ ఉండేవాడిని. అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేసి ఆ సినిమాలో అప్పట్లో యుద్ధభూమి. అసల బండి చక్రం దగ్గర చిరంజీవి గారు మిషన్ గన్ పట్టుకుంటే, నీ అమ్మాయి మిషన్ గన్ నాకు దొరికితే బాగుండు. ఎక్కడ దొరుకుద్దని. ఆ చిన్న పిల్లల వయసులో మనకు ఆలోచనలు. మీకు తెలీదన్నా చిరంజీవి గారికి అంటే ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా! మామూలుగా జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు మన టైంలో పావలా రూ. 2 షీట్ ఉండేది. పెద్ద 8 ఉండేయి అందులో. ఆటిల్లో చిరంజీవి మొత్తం గన్ను పెట్టుకొని రక్తాలు గిక్తాలు కారే ఫోటోస్ టీచర్స్‌కి ఇచ్చేవాడిని. ఒరేయ్! ఏంట్రా ఇయి గ్రీటింగ్స్ చెప్తారంటే సార్ అంటే మేము పోటాపోటీగా కొనుక్కునేవాళ్ళం. చార్ట్‌లు కొనుక్కొని ఏదైతే చిరంజీవి గారిది యుద్ధభూమి అని చెప్పాను కదా! ఇంకా మైండ్‌లో ఉంది. అది మిషన్ గన్ పట్టుకునేది ఎవడన్నా ఇట్లా ఇస్తారా అని అడిగేవాళ్ళు. ఏమో సార్ నాకు తెలీదు ఈయనే అన్నిట్లికని చెప్పి అలా 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 ఆ స్టేజ్‌లో ఉన్న ఆహ్, ఒక పిల్లాడు ఉన్న స్థాయి నుంచి చిరంజీవి గారు నా పక్కన కూర్చొని ప్రజారాజ్యం పార్టీ ఓపెనింగ్ సెరమనీలో భుజం మీద చెయ్యేసి ఒకసారి ఆ తిరుపతి మీటింగ్ పెట్టు అన్నారంటే పులకరించిపోయాను. ఇంకేం కావాలి జీవితానికి? నాకు అనిపించింది పర్సనల్‌గా ఎవరి ఎమోషన్‌లు వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు నా ఎమోషన్ వచ్చిందంటే ఆయన భుజం మీద చేసి ఒకసారి అది పెట్టాను. అబ్బా! చాలురా బాబు జీవితానికి ఆయన ఎప్పుడు వస్తారా అని ఇక్కడ కూర్చుంటాను ఎదురు చూస్తా ఉన్నాను. కేసీ గారు వస్తున్నారు అనగానే తక్కువ నేను ముందు మేకప్ అయిపోయాను రెడీగా. ఎందుకంటే నీట్‌గా ఉండాలి ఆయన దగ్గర కొంచెం అని. మనం దేవుడిచ్చిన నల్ల ఫేస్ ఉందని కొంచెం ఉన్నంతలో కొద్దిగా కొంచెం కత్తి చూసుకోవడం అయ్యి మేకప్‌లు అంటే. ఆ! అలా కూర్చొని చక్కగా అది నాకు బెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్న. నెక్స్ట్ ఒకసారి 12 గంటల టైంలో నేను మానిటరింగ్ చేసేవాడిని. మీడియా మానిటరింగ్ అంతా మొత్తం చూసుకునేవాడిని. 12 గంటలకు కళ్యాణ్ టప్పని డోర్ తీసాడు. ఏసీ పోద్ది కదా! నేను చక్కగా పొజిషన్‌లో ఎలా ఉన్నానంటే కాలు మీద కాలేసుకొని టేబుల్ మీద 12కి ఎవడొస్తాడులే మనం అందరిలాగానే కాలు మీద కాలేసుకొని అలా కూర్చొని ఆలోచిస్తా ఉన్నాం. ఒక నిమిషం 8 ఛానెల్స్ ఏమేమి వస్తున్నాయి మొత్తం రికార్డింగ్ అవుతా ఉంటాయి. టక్కుమని మనకేదన్నా హైలైట్ కనిపించింది నోట్ చేసుకోవాలి నేను. మానిటరింగ్ తెలుసు కదా! మీ అందరికి తెలుసు కదా! కూర్చుంటే టక్కుమని డోర్ తీస్తే అలా చూసా. కళ్యాణ్ బాబు నుంచొని ఉన్నారు ఎదురుంగా. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటది పరిస్థితి? అసలు కాలు తీయటాకే వణికిపోతుంది కాలు. నిదానంగా లేసి నుంచొని చేతులు కట్టుకుంటే వచ్చి కూర్చున్నాడు ఆయన. ఊరికే ఆయన టకటక నాకు ఏం మాట్లాడలా. టకటక చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆ పేపర్స్ రాసుకొని ఉంటాను కదన్నా మొత్తం లైన్‌గా. ఏమిటి హెడ్‌లైన్స్ అన్ని. అవి చూసారు. "మీకు తెలంగాణ వచ్చా?" అన్నారు. భాష రాదు సార్ అన్నా. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. తెలంగాణ లాంగ్వేజ్ వచ్చా అన్నా. రాదు సార్ అన్నా. ఆ ఒక్క మాట నాతో మాట్లాడింది ఆయన. ఇక నాకు చూసుకో ఇంక అదొకటి. అట్లా కలవాల్సిన వాళ్ళు దగ్గరికి అతి దగ్గరకి కూర్చొని పర్సనల్‌గా మాట్లాడడం అది నా జీవితంలో మర్చిపోలేని రోజులన్నా అయి. నో డౌట్ అందులో. సినిమాలో ఏ హై మూమెంట్స్ ఉంటాయి? ఇంటర్వెల్ బ్యాంగు, క్లైమాక్స్ ఏనా? మిగతాది ఇంకేమైనా హై మూమెంట్స్ ఏనా? అలా ఇప్పుడు డ్రింకర్ సాయి అనంగానే ఏంట్రా ఈడు సినిమా అంతా డ్రింక్స్, సిగరెట్లు గిల్స్ నింపేస్తాడని అనుకుంటారు అందరూ మామూలుగా. ఎందుకంటే మనం టీజర్‌లో చూపించిన, ట్రైలర్‌లో చూపించిన అలాంటి సిట్యుయేషన్ ఉంది. కానీ నేనేంటంటే డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్‌ని జస్ట్ ఒక 10 మినిట్స్ చెప్పేసి ఆడియన్‌కి ఇంకా రుద్దాలి దాన్ని. వీడు తాగుతాడు ఇదేం మోతరా నాయనా సినిమా మొదలైన కానించి తాగుడు మాకు అవసరమా అని నేను రివ్యూ ప్రతిదీ చదువుతానన్న. ప్రతి సినిమా రివ్యూ చదువుతా నేను. సినిమా చూస్తా. చూసిన తర్వాత రివ్యూని చూస్తాను. ఓహో! ఇట్లా ఎక్కువ అనిపిస్తుందా వీళ్ళకి. మనం ఈ దారిలో వెళ్ళకూడదు. మనం జాగ్రత్త పడాలి. నేను అందుకే ఇందాక రివ్యూ రైటర్స్ గురించి మాట్లాడింది. ఆళ్ళు రాసేది జెన్యూన్ అన్న. మనం ఏం చేస్తాం ఇప్పుడు మాక్సిమం 99% ఆళ్ళు రాసినవి జరుగుతున్నాయి. ఎవడైనా ఏమనుకున్నా నాకు అనవసరం అది. ఆళ్ళు రాసినంత మాత్రం సినిమా ఆడవంటే ఆడవు. అంతే. అట్లా ఒక్క నిమిషం మర్చిపోయాను. ఏం చేసావు? ఏమన్నా నువ్వు? ఆ! అట్లాగే ఒక 10 మినిట్స్ మాత్రం నేను క్యారెక్టరైజేషన్ చూపించుకున్నా. చూపించుకున్న తర్వాత లవ్ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ. కామెడీ ఒక్కళ్ళు మాట్లాడలే మా వాళ్ళలో. స్టార్టింగ్ 10 మినిట్స్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే వరకు కామెడీ అనమాట. కామెడీ ఒక టెన్షన్. అమ్మయ్య! ఇది చేసేస్తుంది. తెలిసిపోతే ఏమైపోద్ది? నిజం తెలిస్తే ఏమైపోద్ది? ఆడు అలాంటోడు. ఆ! అలాంటోడు రియాలిటీ వచ్చేస్తే ఏమైపోద్ది? ఈ అమ్మాయి బతికి ఏమైపోద్ది? అని ఈ టెన్షన్‌లో సినిమా చూస్తా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేస్తది. తర్వాతన్నా ఒక ఎపిసోడ్ పెట్టాను. చిన్న బుడ్డోడిని పెట్టి. కామెడీ ఎపిసోడ్ వంతెన అనే ఒక క్యారెక్టర్ తీసుకొని చేసాను. అది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ 20 మినిట్స్.
అట్లా ఏంటంటే నేను సినిమా అంతా సూపర్ నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, కొంతమందికి ఓహో ఆ ట్రాక్ కొంతమంది నచ్చుద్ది, ఈ ట్రాక్ కొంతమంది నచ్చుద్ది, ఇది నచ్చే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, అది నచ్చే వాళ్ళకి ఇది నచ్చుద్ది. ఆ విధంగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళా. కానీ క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్ ఎవరైనా సరే ఈ క్యారెక్టర్స్ ఫాలో అవుతున్నవాడు అలా 40 నిమిషాల పాటు నేను చూస్తాను రేపు పొద్దున్న రివ్యూ మీరు అందరూ చూసేటప్పుడు నేను కూడా చూసుకుంటా, మీ అందరు మొఖాలు చూసుకుంటా, అలా కూర్చొని అలా చూడకపోతే అడగండి అన్న, అంత డెప్త్ ఉన్న క్లైమాక్స్ అన్నమాట. మా వసం మీరు చెప్పినప్పుడు వచ్చేటప్పుడు కళ్ళంట నీళ్లు నిజంగా రాకపోతే ఆడ అన్నం తిండా అన్న ఫీలింగ్. రైట్. హీరో ధర్మ గారు, హీరో ధర్మ గారు సార్ అంటే ఒక పిలుపు కోసం ఇందాక అన్నారు కదా, ఈ టీజరు ట్రైలరు అండ్ ఇప్పుడు మీరు స్టేజ్ మీద చేసింది, దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఆ పేరు అనకుండా ఉండలేరు. సో అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు చెప్పారు, ఆ సినిమాలో ఉంది ఈ సినిమాలో ఉందని. ఫ్యూచర్లో డ్రింకర్ సాయి సినిమాలో ఇంకోటి ఉంటుందా అని వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది పర్సనల్లీ నా ఒపీనియన్, చాలా పాజిటివ్తో వెళ్తుంది. అండ్ మీకు నేను క్వశ్చన్లు అడిగేది కూడా లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్, రెండు చెప్పేస్తాను. అన్న ఇది పెద్ద రికార్డ్ ఏమో అన్న, అందరూ మీరు అందరూ question మంచి సినిమా వస్తే ప్రతి ఒక్కరిది ఇంతే. మామూలుగా రోస్ట్ చేయరు కదా. ఓ సేమ్ సారీ కమిటీ కుర్రాలు కూడా స్టేజ్ మీద అందరు కూడా అలానే అన్నారు. సో ఇంత పాజిటివ్ ఎలా అంటే, పాజిటివ్ సినిమా వచ్చినప్పుడు అందరూ పాజిటివ్ గానే ఉంటారు. చూశాను కమిటీ కూడా చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు అంటే స్టార్టింగ్ నుండి ప్రతి ప్రమోషన్ లో చూసుకుంటే ధర్మ గారు, హీరోయిన్ గారు ఎక్కువ కనిపిస్తున్నారు. ప్రెస్ మీట్లు కూడాను. పెయిడ్ అంటే కొంచెం వెల్ నోన్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు యాక్టర్స్. అవును. సో వాళ్ళందరూ ఎందుకు రాలేదు అంటే, అట్లీస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కనిపిస్తే బాగుంది కదా అని. అంటే మనం అనుకుంటున్నాం కానీ భయ్యా ఎవరు ఖాళీగా లేరు భయ్యా, వస్తారు. ఎప్పుడు వస్తారు చెప్పనా, మీరందరి దయ వల్ల మన సినిమా 27వ తారీఖున సూపర్ హిట్ అయింది అనుకో భయ్యా, అసలు మన అంతా వీళ్ళతో నిండిపోద్దామో మన చాలా మేము దాన్నే ఉంది వివేకరం. ఎప్పుడు మంది సార్ 12 గంటల 11:30 కొంటా అక్కడ అనేవాళ్ళు చేస్తారు, అందరూ వచ్చేస్తారు. అదంతా మీ చేతిలో ఉంది భయ్య, మేమైతే మా చేతిలో పని మేము చేసాము. అది కూడా మీకు నచ్చితేనే నిజంగా సిన్సియర్గా నచ్చింది. కొత్త ఆర్టిస్టులు వస్తే ఆ డైరెక్టర్ గారి నుండి ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎలాంటి ప్రమోషన్ రావాలి అన్నట్టు వెయిట్ చేస్తారు. బట్ కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అంటే బిజీ షెడ్యూల్లో రాలేరా, లేకపోతే ఇంకెందుకు అయిపోయింది కదా షూట్ అని రాలేరంటారా? అంటే ఏంటి రీజన్? అంటే ఏం లేదు భయ్య, ఇప్పుడు చిన్న సినిమా అదే పెద్ద స్టార్ హీరో ఒకడు ఉన్నాడు అనుకో భయ్య, మామూలుగా అదే సినిమాలో పెద్ద హీరో ఉంటే అందరూ వచ్చేస్తారు. వాళ్ళకి షూటింగ్ రాలేదండి. ధర్మ గారు, ఆ. సార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు లాంటి ఒక స్టార్ యాక్టర్స్ ని మనకి ఇచ్చిన సత్యానంద్ గారు, అలాంటి ఆయన మీ గురించి చాలా బాగా మాట్లాడున్నారు సార్. ఎలా అనిపిస్తుంది సార్, లైక్ అలాంటి కాంప్లిమెంట్ చేసుకోవడం? సార్ అసలు అదొకటేగా సార్ నాకు ఇంక వెనకున్నట్టు, ఆయన మాట్లాడిన ప్రస్తుతానికి నాకు వెనకున్నట్టు. అందుకంటే ఇంకేముంటుంది సార్. ఇట్స్ చాలా ఎమోషనల్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆయన అలా మాట్లాడతారు, అలా చెప్తారని. అది నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంది సార్. డెఫినెట్లీ సార్, కంటెంట్ అనేది అల్టిమేట్, చాలా క్వాలిటీ కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా కనిపిస్తుంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఆల్ క్రాఫ్ట్స్లో మంచి వర్కౌట్ అయింది అన్నట్టు అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిలీజ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు క్వశ్చన్ అండి భయ్య సార్, మార్తాండ్కే వెంకటేష్ గారు లెజెండ్ అని చెప్పొచ్చు. అవును. ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలకి అన్నిటికీ వర్క్ చేస్తున్నారు. అండ్ అవును. ఆయన ఎడిటింగ్ టేబుల్ మీద హీ కెన్ జడ్జ్ ద స్క్రిప్ట్. అవును. అండ్ ఎట్లా ఆయన దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ కావచ్చు, లేకపోతే ఏంటి ఆయన ఏం చెప్పున్నారండి? యాక్చువల్గా మార్తాండ్కే వెంకటేష్ గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అదేంటంటే ఒక సినిమా రిలీజ్ కాబోతుంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం ఆయన ఫోన్ చేస్తారు, సార్ సినిమా ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా. అది ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు, అబద్ధం అనేది చెప్పడు. ఆయన బాగుంది అంటే బాగుందని చెప్తాడు, బాగలేదంటే బాగలేదు. అక్కడ ప్రొడ్యూసర్ ఉన్నాయి, హీరో ఉన్నాయి, ఎవరున్నాయి ఆయనకు అనవసరం. ఫస్ట్ సినిమా మనం రష్ తీసుకెళ్ళి ఇస్తాం పోయి ఆయనకి నిజంగా హార్ట్ఫుల్గా నచ్చితే ప్రొడ్యూసర్ని పిలిచి సినిమా బాగుందండి, వర్కౌట్ అవుద్ది అని ధైర్యం ఇస్తాడు. నచ్చకపోతే వేస్ట్ అండి, అనవసరం, మీరు రూపాయి పెట్టినా వేస్ట్ అని చెప్పేస్తాడు. డైరెక్టర్ హట్ అయిపోతారు అక్కడ. నేను ఏమో నా జడ్జిమెంట్ నేను తీసుకున్న దాన్ని ఈయన ఎవరు కాదంటాగని చెప్పి చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళరండి. కానీ ఆయన జడ్జిమెంట్ నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఆయన వదిలిపెట్టరండి. అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో నేను బాగా ఇష్టమైన ఎడిటర్ ఆయన, నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. మా ఇద్దరి మధ్య వేరే పచ్చిబూతులు తిడతాడు నన్ను, నేను తరగతి చేసుకుని పక్క జీవితం మళ్ళీ వచ్చేస్తాను మామూలుగా. నువ్వు ఏదైనా మా ఇద్దరికి అంత రిలేషన్ అనమాట, ఒక అన్నదమ్ముల్లాగా నాకు గైడ్ లాగా ఉండి. అట్లాగే నా రష్ అయిపోయిన తర్వాత చూశానండి. చూసి క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషన్ కొంచెం నాకు కొంచెం ఎక్కట్లేదు అని అన్నారు. యాక్చువల్గా ఆయన బేసిక్గా ఆయనకి మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు లేవు ఆయనకి. పైగా ఆయన చేసిన సినిమాలు కూడా ఈ టైం కాదు సార్. ఒకసారి చూడండి, ఫైనల్ వర్షన్ చూడండి.
అని మనం అప్పటికేంటంటే చిన్న చిన్న రీషూట్లు చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎడిటింగ్ టేబుల్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటాము, చిన్న చిన్న బ్యాలెన్స్లు ఉంటాయి, అవి చేసుకొచ్చిన తర్వాత కరెక్ట్గా ఉండదు. అది చేసి వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పలా, మహేష్ చెప్పారు, ధర్మాకి చెప్పాడు, మహేష్ సినిమా పెద్ద హిట్ అని ధర్మాకి. సార్ మరి ఈ ముక్క మీరు ఎందుకు సార్ డైరెక్టర్ ఎప్పుడు చెప్తా ఉంటారు, మీరు ఆయన చెప్పచ్చు కదండి. ఏయ్ చెప్పకూడదు, డైరెక్ట్ మీరు కొట్టుకోవాలి చివరి వరకు. ఆ కొట్టుకుంటేనే మంచి మంచి అవుట్పుట్స్ బయటకు వస్తాయి అని చెప్పి ఇది చెప్పి చివరికి అంతా అయిపోయిన తర్వాత సినిమా సూపర్ హిట్ అని చెప్పారు. ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఫోన్ చేశారు. నో డౌట్ అండి, సినిమా కొంటే ఫుల్ హ్యాపీ అందరూ. ఇది ఆయన జడ్జిమెంట్, ఆయన చెప్పిన మాట మాకు. ఆయన అబద్ధాలు చెప్పడండి, ఆయన చెప్పిన మాట ఒక గురి, ఆయన అన్న మాట ఇది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు మా అందరికంటే బాగా ఈ సినిమా గట్టిగా ఆడిద్దని నమ్మకం ఎవరికి ఉంది తెలుసా? మా ప్రొడ్యూసర్ గారికి ఉంది. ఏం అది సార్ ఇది అక్కడ రీచ్ అవుతుంది, ఏం అవసరం లేదు, గట్టిగా వెళ్ళిపోద్దని చాలా ధీమాగా చెప్తారు. అదే ప్రొడ్యూసర్ గారికి ఇవ్వండి ఒకసారి. సంగీతం కానీ చంద్రబోస్ లిరిక్స్ కానివ్వండి, అన్నీ కూడా సమకూర్చారు. ఒక బాగా కలిసి వచ్చింది అనమాట. కలిసి వచ్చి అందరం బాగా హ్యాపీగా ఉన్నాము. ఓకే, 27 తర్వాత ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ధర్మ గారు, హలో సార్. సార్ చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఓహో థ్యాంక్ యూ. అండ్ అంటే అదే కాదు, ఇంటర్వ్యూలో జరిగితే మ్యాగీ అంటే ఎంతసేపు పడుతుంది, మటన్ సూప్ ఎంతసేపు పడుతుంది, ఆ సూప్ ఏ మ్యాక్ అయితే ఏంది భయ్యా అసలు క్వశ్చన్స్ ముందే చెప్తే మళ్ళీ అట్లాంటి ధర్మ గారు అది ఇంటర్వ్యూ, ఇది క్యూఎండి. సో అంటే చాలా ఇందాడు కూడా మనం మాట్లాడుతూ పర్సనల్గా ఫీవర్ అన్నారు, అండ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీశారు, అండ్ ప్రమోషన్స్ పీక్స్లో ఉన్నాయి జిఎస్కే మీడియా వాళ్ళవి కూడా. బట్ అంటే ఎంతో కష్టపడి తీశారు, బాగున్నాయి. బట్ ఏంటి రిలీజ్కి దగ్గరలో ఉంది సినిమా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు ఏంటి? సార్ నేను అసలు దేనికి టెన్షన్ పడను సార్, అసలు లైఫ్లో అది గుడ్ ఆర్ బడ్ అసలు టెన్షన్ పడను. నేను టెన్షన్ పడితే ఏమన్నా మారిద్దా చెప్పండి మీరు? సింపుల్ లాజిక్, మనం టెన్షన్ పడకూడదు, భయం పడకూడదు. అండ్ పైగా మార్కండ్ గారు అందరూ సినిమా చూసి బాగుంది 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 అని చెప్పారు. అందుకని చెప్పి నేను మరీ వెళ్ళి కొండకి కూడా కూర్చోలేదు, నార్మల్గానే ఉన్నాను. ఓకే, అంటే ఒక యాక్టర్ క్యారెక్టర్ చేసిన తర్వాత క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి అలవాటు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. సో అలా ధర్మ గారు డ్రింకర్ సాయి నుంచి ఆ క్యారెక్టర్ నుంచి ఏమన్నా తెలుసుకున్నారా, ఏమన్నా కొత్తగా ఏమన్నా? ధర్మ అనే క్యారెక్టర్ అలాగే ఉంటుందండి, ఎవరి దగ్గర నుంచి ఏం అట్లే ఉండదు, మంచి అయితే తెలుసుకుంటాడు. సో డ్రింకర్ సాయి క్యారెక్టర్లో ఒక మంచి జరిగింది, అది తెలుసుకున్నాడు, అది ఆల్రెడీ ఆడికి ఉందలేండి. మీ దగ్గరికి వస్తుంది ఆర్ఆర్ చేయడానికి కానీ ఏదైనా కానీ. ఫస్ట్ ఆడియన్గా మీరు చెప్పండి ఎట్లా ఉంది సినిమా, ఎందుకంటే వాళ్ళు తీశారు కాబట్టి అద్భుతం అమోఘం, వాళ్ళ బేబీ కాబట్టి బాగుంటుంది అంటారు. మీరు ఒక చెప్పండి కామన్గా సినిమా, మీరు మ్యూజిక్ చేస్తూ ఎంజాయ్ చేశారా, లేకపోతే ప్రమోషనల్ యాక్టివిటీస్లో సినిమా బాగా వచ్చింది బాగా ఈసారి కొట్టేస్తూ ఉంటారా, ఏం చెప్తారు? లేదు, నన్ను మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నేను చాలా ప్రెస్ మీట్లో మాట్లాడా, ఈ సినిమా గురించి ఎప్పుడు సూపర్ డూపర్ అని నేను ఎప్పుడు నా నోటి అంటే చెప్పలేదు. బట్ ఈసారి చెప్పొచ్చు, ఎందుకంటే చాలా బాగుంది సినిమా. సినిమా డెఫినెట్గా బాగుంది. మేము వర్క్ చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తానే వర్క్ చేసాం. మీకు ఇంకా క్లైమాక్స్ చూసి ఈ ఏడకుండా ఎవరన్నా వెళ్ళిపోయారంటే అతను ఒక కరడు కట్టిన తీవ్రవాద అయి ఉండాలంటే, మామూలు మనిషి వల్ల అయితే కాదు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా సినిమా చాలా బాగుంది, అందరికీ మంచి పేరు వస్తుంది. ఇంకా జనాల్లోకి ఎలా వెళ్తారని ఇందాక హీరో గారిని అడిగితే మీరే తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఏం చేయమంటారు, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, వచ్చేస్తాం. ఉదయం నుంచి 24 hours మీ దగ్గరే ఉంటాం, మీరే మమ్మల్ని తీసుకెళ్ళండి జనం దగ్గరికి, మేము వాళ్ళని అప్పీల్ చేసుకుంటాం, బతిమాలుకుంటాం, రమ్మని. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ధర్మ గారు సార్ లాస్ట్ మూమెంట్ క్వశ్చన్స్ ఏం లేవండి, ఆల్మోస్ట్ చాలా అడిగేస్తాం, ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని అడిగేస్తాం. మీకు కష్టానికి ఫలితం దక్కాలని కోరుకుంటాం. అండ్ లాస్ట్ మూమెంట్లో ఎమోషనల్గా అనిపిస్తుంది మీ ఇద్దరి స్పీచ్లు కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, మంచి సక్సెస్ కొట్టాలి. అసలు ఇవాళ అయింది సార్, అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అబ్బా థ్యాంక్ యూ సార్. మోయిన్ మాస్టర్, మీరు ఆయన కొరియోగ్రఫీ మామూలుగా లేదు అండి, నేను చెప్పలేదు మాస్టర్, కానీ మనం అయిపోయాక మాట్లాడుకుందాం సార్. మనం సక్సెస్ అయ్యాక అయితేనే అందరు చూస్తారు సార్, ముందు మాట్లాడుకున్న ఎవరు చూడరు, బోర్ కొడుతుంది వాళ్ళకి కూడా. Hi Aishwarya, this is Rani from Telugu Sentinel. So first of all the best for this movie. Thank you so much. Even you don't know the language, the emotional thing, Mhm. how you adopt the situation and how you perform. See, actually, I just lived my character, Bagi. You know that I don't know that today was a
song launch actually. So when I saw that song video and that music, I had tear in my eyes because I don't know, like Bagi is still there because that the story I know. That's why maybe then Sir told me about Bagi. So I felt that she's very rough and tough, but the emotional side which she have is very very emotional. And if I think about it, I can't stop myself crying. So it's always very natural to me because I have lived that character. For more videos like this, subscribe Big TV channel.